శబరిమల ఉదంతంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. శబరిమల ఆలయానికి సంబంధించిన ట్రావెన్కోర్ ఆలయం అంటారు. ఆ ఆలయానికి సంబంధించినటువంటి బోర్డు ఇప్పుడు ఒక సుప్రీంకోర్టుకి అఫిడవిట్ ఇచ్చింది. ఎందుకనంటే సుప్రీంకోర్టు మొన్ననే దీని మీద రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తోంది. శబరిమలతో పాటుగా దేశవ్యాప్తంగా మహిళల ప్రవేశం లేనటువంటి ఆలయాలేంటి, ఆ ఆలయాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వమని అడిగింది. దాని మీద విచారించబోతోంది నెలలో. దీంతో శబరిమల ఆలయంలో మహిళల అనుమతి నిరాకరణకు సంబంధించి అనుమతించాలా లేదా అన్న దాని మీద మహిళల ఆలస్య ప్రవేశాన్ని మేము వ్యతిరేకిస్తున్నామంటూ ట్రావెన్కోర్ సంబంధించిన బోర్డు, అది కమ్యూనిస్టులే, సుప్రీంకోర్టుకి అఫిడవిట్ సమర్పించడానికి సిద్ధపడ్డారు. ఎందుకంటే ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి. అప్పట్లో అయితే కనుక కావాలని చెప్పేసి ముస్లింలని సంతృప్తిపరచడానికి, క్రైస్తవులను సంతృప్తిపరచడానికి, హిందువుల్ని వెధవల్ని చేయడానికి చేశారు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ టైంలో యాక్షన్ మారిపోయిందనమాట.